హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి భద్రాచలం దగ్గర పర్ణశాలకి బయలుదేరామండి వెళ్దామని. అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ సీతారాంపల్లి అనే ఊరిలో ఫేమస్ టెంపుల్ శివాలయం ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పర్ణశాల వెళ్ళే దారిలో ఇది శివయ్యని దర్శించుకొని అక్కడికి పర్ణశాల బయలుదేరి వెళ్తారండి. శివాలయంలోని ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. జ్యోతిర్లింగాలని మేము దర్శించుకున్నాం. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం బయలుదేరి వచ్చాం. మా తమ్ముడు, మా మరదలు, మా అమ్మ అందరం వచ్చాం. కారులో బయలుదేరి అయితే వెళ్ళినాం. మళ్ళీ కారు ఎక్కిన చుట్టుపక్కల పల్లెటూరు వాతావరణం, చెట్లు పచ్చగా ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. పొలాల మధ్యలో మంచిగా మేము కారులో వెళ్తుంటే మొత్తం ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ మేము బయలుదేరాము. ఇక్కడ మధ్యదారిలో కొంచెం వర్షం కూడా పడింది. అప్పుడు వర్షం కూడా పడుతుంటే మంచిగా అనిపించిందండి. ఇక్కడ బయలుదేరాం. కారు ఎక్కడ పెట్టాలా అని మా వారు వెతుకుతున్నారు. కారు అయితే ప్లేస్ కనిపించింది. ఇక్కడ ప్లేస్ కనిపిస్తే ఆ పొలాలని మేము బాగున్నాయి కదా అని మంచిగా షూట్ చేసాం. పొలాలు ముందు వెళ్తున్నారు మా అమ్మ, మా అక్క వాళ్ళ పాప వెళ్తున్నారు. ఇక్కడ అయితే మంచిగా షాపులు కనిపిస్తున్నాయండి. షాపులు మంచిగా ఉన్నాయి, అన్నీ దొరికేటట్టున్నది మనకి ఇక్కడ. మేమైతే ఇప్పుడు ఇదేనండి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఎంట్రన్స్లోకి వెళ్ళామండి. ఇక అందరూ బయలుదేరి లోపలికి వెళ్తున్నాం. ఇవి నామాలండి, రామయ్య తండ్రివి నామాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి రామయ్య తండ్రి నామాలు. ఇక్కడికి సీతమ్మ తల్లి, రాములు వారు నెలకొకసారి వచ్చి ఇక్కడ 5 days మనకి నెలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. వచ్చినప్పుడల్లా 5 days ఇక్కడ ఉండి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ వామన గుంటలు అవన్నీ కనిపిస్తుంటాయి. ఆటలు ఆడుకొని మంచిగా 5 days ఇక్కడ ఉన్నాక మళ్ళీ పర్ణశాల కుటీరములకు బయలుదేరి వెళ్ళేవారంట. అక్కడ మాకు చెప్పారు. నాకు తెలిసింది మీకు నేను చెప్తున్నా అండి. ఏమైనా నేను తెలియక ఏమైనా తప్పులు మాట్లాడినా ఏమనుకోవద్దు. అదేనండి, ఇవి కనిపిస్తున్నాయి కదండి, ఇవి నారాచెర ప్రదేశం. ఈ రాయి మీద మనము ఉట్టి కాళ్ళతో నడవకూడదు. వాళ్ళు బస్తాలు వేస్తారు, మనం ఆ బస్తాల మీద నడవాలా. ఆ బస్తాల మీద నుంచే నడుచుకుంటూ పోవాలా. ఇవన్నీ నామాలండి. అందుకనే అది తొక్కొద్దని మనకి ఇక్కడ బస్తాలన్నీ వేశారు. బస్తాల మీద నుంచి నడుచుకుంటూ ఒక ఆయన అక్కడ మైక్ పెట్టుకొని మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఏమిటి ఇదంతా ఎందుకు అని మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి కనిపించాయి, ఆ పసుపు కుంకుమ వేసి ఉన్నాయి వామన గుంటలండి. ఇక్కడనే రాములు వారి, సీతమ్మ తల్లి నారచీరలు ఆనవాళ్ళు కూడా మనకి కనిపిస్తాయి. అసలు సెల్ ఫోన్ అలౌట్ లేదు, కానీ మా పాప వాళ్ళకి తెలియకుండా వీడియో షూట్ చేసింది. మాకు తెలిసింది మీకు తెలియపరచాలని మేము ఈ వీడియో మీకోసం ఫస్ట్ వీడియో మేము దేవుడిది పెట్టాలనుకున్నాం, అందుకే పెడుతున్నాం. ఇవేనండి వామన గుంటలు. ఈ పసుపు కుంకుమ రాళ్ళు, ఇవి నారచీరల గుర్తులు. ఇవి వీడియో తీసినవి. ఇవి నారచీరల గుర్తులు కనిపిస్తున్నాయిగా, ఇగో నారచీరల గుర్తులు ఇవ్వండి. ఈ పసుపు కుంకుమ రాళ్ళు, పసుపు రాలితే పసుపు వస్తుంది, కుంకుమ రాలితే కుంకుమ వస్తుంది. ఈ నారచీరల ఆనమాలండి. ఈ నారచీరల ఆనమాలు ఇక్కడి నుంచి నడుచుకుంటా మళ్ళీ అట్లు వైపుకి వెళ్తే అక్కడ రాముల వారు కూర్చున్న ప్రదేశం ఉంటుంది. ఇది వంతెనండి. ఈ సీతమ్మ వాగు అంటారు. ఇందులో నీళ్లు మనం నెత్తి మీద జల్లుకోవచ్చు. ఇది సీత వాగు. ఇప్పుడు ఎండాకాలం మేము కొంచెం వాటర్ లేనప్పుడు వెళ్ళాము. ఇది ఇక్కడ రాముల వారు కూర్చున్న ప్రదేశం ఉంటుంది. ఇక్కడ పసుపు కుంకుమ వేసి ఇక్కడ పాదుకులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇదేనండి రాముల వారు కూర్చుని మొక్కుకుంటున్నాం కదా చిల్లర డబ్బులు వేసి, అదేనండి. ఇది సీతమ్మ తల్లి వాగు. ఈ నీళ్లు జలకు జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్ అని రాసింది ఇక్కడ. జై శ్రీరామ్ అన్నాక అక్కడ లోపల ఇవన్నీ రాముల వారు నామాలేనండి. అన్నీ రాముల వారు ఇక్కడ కూర్చొని 5 days ఇక్కడ ఉండి, ఇక్కడ ప్రసాదం కూడా అండి ఇప్ప పువ్వుల ప్రసాదం. ఇక్కడ ఇప్ప పువ్వుల ప్రసాదం కొంచెం ఫేమస్ అయింది. అవే తినేవాళ్ళంట సీతమ్మ తల్లి, రాముల వారు అయ్యే తినేవాళ్ళంట. ఇంకా లోపల అయితేనండి షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మేము గాజులు కొనుక్కున్నాం, మా బాబుకు బొమ్మలు కొన్నాం. గుడిసెల్లో షాపులు ఎంత బాగున్నాయండి. గుడిసెలు ఎప్పుడైనా చూసారా? ఇక ఇక్కడ చూడండి, పల్లెటూరు వాతావరణం మంచిగా గుడిసెలు కనిపిస్తూ ఉంటాయి మనకి. గుడిసెల్లోనే వీళ్ళు షాపులు పెట్టారు. మా బాబు అయితే కారు కొనమని మారాన్ చేసి మా వారు మా బాబు ముందు వెళ్తున్నారు. అయితే లోపలికి వెళ్తే అక్కడ ఒక రాళ్ళ గుట్టు ఉంటుంది. మనకి 3 రాళ్ళు వేస్తే అక్కడ కోరికలు తీరుతాయని అన్నారు. అందుకనే మనం వెనక తిరిగి ఎడమ చేతి వైపుకి వెళ్ళి 3 రాళ్ళు వేయాలా. ఆ 3 రాళ్ళకు కూడా 20 rupees మనం మనీ పే చేయాలా. పే చేసి వాళ్ళు మనకు 3 రాళ్ళు ఇస్తారు. వెనక తిరిగి ఎడమ చేతి వైపుకి మన మనసులో మాట అనుకొని వేయాలండి. ఏమో సీతమ్మ తల్లి అక్కడ కూర్చొని ఉందండి, చెట్టు కింద స్నానం చేసి వచ్చి మనం మొక్కుకున్నాం. ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నది. అయితే ఇక్కడ ఒక అమ్మ కూడా మనకి ప్రసాదాలు అమ్ముతూ ఉంటుంది పక్కనే, చూపిస్తా ఆగండి మీకు.
ఒక అమ్మ కనిపిస్తుంది చూడండి, ఒక అమ్మ అమ్ముతుంది ఇక్కడే విప్ప పువ్వు ప్రసాదం, పసుపు కుంకాలు, అన్ని రకాల ప్రసాదాలు మనకు దొరుకుతాయి. మా వారు కూల్ డ్రింక్స్ తాగుదామంటే మనం సోడా తాగుదామంటే చాలా రోజులైంది కూల్ డ్రింక్స్ వద్దని అన్నాం. మేమైతే ఇక్కడ కూర్చొని సోడా తాగాము. సోడా తాగి మళ్ళీ బయలుదేరామండి. పర్ణశాలకు బయలుదేరాం. ఇక్కడంటే నారచీల ప్రదేశం మీకు చూపించాం. ఇప్పుడు పర్ణశాలకు బయలుదేరాం. పర్ణశాల దగ్గర గోదావరి నది ఉంది. ఇక గోదావరి నది కోసం అని కారు పార్కింగ్ చేసి మేము గోదావరి నది కాడికి అయితే వస్తున్నాం. అక్కడ స్నానాలు చేసి లోపలికి గుళ్ళోకి వెళ్దామని కారు కోసం పార్కింగ్ కోసం మళ్ళీ వెతుకుతున్నారు ఎక్కడ ప్లేస్ ఉందా అని మా వారు. అది వెతుకుతున్నారండి. వెతికారు. అది గోదావరి నది. అబ్బా, గోదావరి నది చూడంగానే పిల్లలకి కేరింతలు పెట్టారు. ఎప్పుడెప్పుడు బోటింగ్ ఉంది, అందులో స్నానాలు చేద్దామని మారాన్ చేశారు. మమ్మీ స్నానం చేద్దామని. బోటింగ్కి ఏమో 100 రూపీస్ అండి. మనం స్నానాలు చేయాలంటే అవతల ఒడ్డుకి వెళ్ళి 200 రూపీస్. అగో వస్తున్నారండి మా అమ్మ, మా అక్క, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారండి ఇక్కడ. ఇంకా బోటింగ్కి మేము మా వాళ్ళు అనుకున్నారు స్నానం చేద్దాంగా, మనం అవతల ఒడ్డుకి వెళ్ళి స్నానం చేద్దామని 200 రూపీస్ మనీ అయితే మేము పే చేసి ఇక అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా కిందకైతే వెళ్తున్నామండి. ముందైతే కిందకి వెళ్ళాం, బోట్ ఎక్కాం, బోట్లోని కూర్చొని ఇక అవతల ఒడ్డుకి వెళ్ళి మనని దింపుతారు. 2 అవర్స్ మన ఇష్టం ఎంజాయ్ చేయొచ్చు. 200 మనీ అయితే మనం పే చేయాలా. మేము బోట్లో వెళ్ళినాం. అవతల ఒడ్డుకి వెళ్ళి ఇక ఉండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక అవతల ఒడ్డుకి వెళ్ళి స్నానాలు చేయడానికి అయితే బయలుదేరామండి. మాకైతే ఆ వాటర్ మధ్యన వెళ్తామంటే మాకు మంచిగా అనిపించింది. మా ఊరు కోనవరం అండి. కోనవరం అయితే అక్కడ మాకు 2 నదులు ఉన్నాయి, గోదావరి, శబరి నదులు. ఈసారి మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తాం. మమ్మల్ని అయితే అవతల ఒడ్డుని దించారు. ఇక మేము స్నానాలకైతే ప్రిపేర్ అయ్యామండి. కానీ అక్కడ గుడి లోపలికి సెల్ అలౌ లేదని బోటింగ్ వాళ్ళు చెప్పారు. అక్కడ లోపల రాములు వారు, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయిన ఆనవాళ్ళు అవన్నీ ఉంటాయి. కానీ అవి మీకు సెల్లో షూట్ చేసి చూపించడానికి కుదరదు. కాబట్టి ఇక్కడ వరకే మేము షూట్ చేయగలిగాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్.